కొత్త వెలుగు 6వ ఎపిసోడు. చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పిచ్చితనం ఎన్నో రకాలు. మామూలుగా బాగానే ఉండి అప్పుడప్పుడు కొంచెం పిచ్చిగా ప్రవర్తించేవారు ఉంటారు. ఈ ప్రవర్తనకి కారణం ఏమిటో పరిశీలనగా గమనించుకుంటే అతని కుటుంబ సభ్యులే ప్రయత్నిస్తే అతన్ని మామూలు మనిషిని చేయగలరు. మరి కాస్త ఎక్కువ పిచ్చి ఉన్నవారైతే ఏ మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్తే నయమవుతుంది. ఈ నయమవడం కూడా తీవ్రతను బట్టి కొన్ని రోజులైనా కొన్ని నెలలైనా పట్టచ్చు. మనుషుల్లో దుర్మార్గత్వం కూడా ఇలాంటిదే. హేమలత అనుభవం ద్వారా చూస్తే శివరావు మారుతాడని, మంచిగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడని ఆశ ఏమీ కనిపించడం లేదు. నిజానికి ఆ మనిషి మొహం కూడా మళ్ళీ చూడ్డానికి ఆమె ఇష్టపడుతున్నట్టే లేదు. అలాంటి వాడిని ఏం చేయాలి? ఈమె జోలికి రాకుండా అతన్ని దూరంగా ఉంచడం ఎలా? హేమలత చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు చట్టపరంగా నిలిచే ఆధారాలు రుజువులు ఏమీ లేవు. వివాహానికి ఆధారం లేకపోయాక విడాకుల విలువే ఉంది. కాబట్టి న్యాయం, చట్టం హేమలతకి ఏ విధమైన సహాయం చేయగల అవకాశం లేదు. ఆమె ఆత్మస్థైర్యం ఉండనింపడమే ఇక్కడ ప్రధానం. ఎక్కడో ఒకరోజు ఆకాశం నుంచి ఊడి పడ్డట్టు శివరావు వచ్చి ఎదురుగా నిల్చుంటే ఆమె తొణక్కుండా మనసులో మాట ముఖాన్నే అనేయగలగాలి. అతని చర్య ఏదైనా ధైర్యంగా ఎదుర్కొని అతన్ని తరిమి వేయగలగాలి. ఇందులో తను చేయగలిగిన సహాయం ఏంటి? తన పాత్ర ఎక్కడుండాలి? ఇదే రాజేంద్రకి అర్థం కాకుండా ఉంది. ఎంత ఆలోచించినా రాత్రి 7 గంటలు అయి ఉంటుంది. అప్పటిదాకా ఆడుకుని అప్పుడే ఇంటికి లోపలికి వెళ్ళారు సుభాష్, ప్రత్యూషాలు. ఫ్లాస్క్లో కాఫీ కప్పులో ఉంచుకొని కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నాడు రాజేంద్ర. పుస్తకంలో బాగా లీనమై ఉన్నాడేమో. అమ్మా! ఎవరో బాధగా అరవడం వినిపించి ఉలిక్కిపడి చేతిలో ఉన్న కప్పు వదిలేశాడు. అయోమయంగా వింటూ ఉండిపోయాడు. మళ్ళీ ఒకసారి అబ్బా అన్న కేక, చిన్నగా మూలుగుతున్న శబ్దం. దాని వెంట అమ్మ, ఏమైందమ్మా అన్న పిల్లల అరుపులు వినిపించాయి. అయ్యో, ఏమైందో, ఆమె ఎందుకు ఇలా బాధపడుతుంది అని అనుకుంటూ హడావిడిగా లేచి నిల్చుని చేతిలో ఉన్న పుస్తకాన్ని టేబుల్ మీద పడేసి పక్కింట్లోకి వెళ్ళాడు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపల వంటగదిలో నేల మీద కుప్పగా పడిపోయి మూలుగుతోంది హేమంత. పిల్లలిద్దరూ పక్కనే కూర్చుని ఏడుస్తున్నారు. అరేరే, ఏమైంది? ఏమైందమ్మా, ఎందుకట్లా ఏడుస్తున్నారు అంటూ దగ్గరికి వెళ్ళాడు రాజేంద్ర. అమ్మ కింద పడిపోయింది అంకుల్ అన్నాడు సుభాష్ వెక్కుతూ. అప్పుడే గమనించాడు రాజేంద్ర పక్కకి దొర్లి ఉన్న చిన్న స్టూల్ మీద దాని పక్కన మూత పడి ఉన్న చక్కెర డబ్బాని, అందులోంచి నేలకి ఒలికి పరుచుకున్న చక్కెరని. అర్థమైంది జరిగిందేంటో. అటక మీద నుంచి డబ్బా అందుకుంటూ స్టూలు దొర్లి కింద పడిపోయింది అంకుల్, ప్రత్యూష వివరించింది. రాజేంద్రకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏది, ఏమండి, ఎక్కడ తగిలింది దెబ్బ అని హేమంతను పలకరించబోయాడు. ఏమో నాకు తెలియదు, నడుము విరిగినట్లుగా ఉంది, బాధతో మాటలు కూడదీసుకుంటూ అన్నది హేమలత. రాజేంద్ర రాకను గమనించి లేచి కూర్చోవాలని ప్రయత్నించిందే కానీ చేత కావడం లేదు. ఆమెకు అసహాయతతో కళ్ళు నిండా నీళ్లు నిండుకున్నాయి. రాజేంద్ర పరిస్థితి గమనించి, మీరు మామూలుగా వెళ్ళే డాక్టర్ ఇల్లెక్కడా అని అడిగాడు. అడ్రస్ చెప్పింది హేమలత. మీరు కొంచెం ప్రయత్నిస్తే మంచం మీద పడుకుని ఇలా విశ్రాంతి తీసుకోవచ్చు. నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. ప్రస్తుతం వేసుకునేందుకు మందు ఏదైనా ఉందా? మీకు నడుము నొప్పి ముందొకసారి వచ్చినట్టుంది కదూ? ముందేం లేదు, నేను ఇలాగే ఉంటాను, లేవలేను, పర్వాలేదు. మీరు వెళ్ళి డాక్టర్ గారికి కబురు చేయండి. మన ఇంటి ఎదురుగా మైదానం అవతల మేడ ఇంట్లో ఫోన్ ఉందనుకుంటాను అంటూ నంబర్ చెప్పింది. రాజేంద్ర బట్టలు మార్చుకుని పిల్లలకు తలుపులు వేసుకోమని చెప్పి బయలుదేరాడు. అరగంట లోపలే డాక్టర్ గారి కారు ఇంటి ముందు ఆగింది. ఆయన జరిగిందేమిటో రాజేంద్ర ద్వారా తెలుసుకుని తాత్కాలికంగా హేమంతకు ఒక ఇంజెక్షన్ చేశాడు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం మంచిది. ఈవిడికి నడున్నొప్పి సమస్య చాలా రోజులుగా ఉంది. ఇప్పుడు కింద పడ్డంతో కండరాలు బాగా దెబ్బతిన్నాయి. ఎలక్ట్రిక్ ట్రీట్మెంటు, ఫిజియోథెరపీ చేయాలి అని వివరించాడు రాజేంద్రకు. ఆయనకు అతను ఎవరో తెలియదు. అతనికి హేమంత్కి ఉన్న సంబంధం ఏమిటో కూడా అర్థం కాలేదు. కానీ అతను ఆమె విషయంలో తీసుకున్న బాధ్యత కనిపిస్తూనే ఉంది. అలాగే కానివ్వండి, ఎప్పుడే వస్తే నా కారులో తీసుకెళ్తాను, మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. మా హాస్పిటల్లోనే నేను స్వయంగా అన్నీ చూసుకుంటాను. ఆవిడకి సహాయంగా వాళ్ళు ఎవరైనా వస్తారేమో తెలియజేయండి అంటూ బ్యాగ్ పుచ్చుకొని బయటికి నడిచాడు డాక్టర్. రాజేంద్ర ఇంకేం ఆలోచించలేదు. బాధతో కళ్ళు మూసుకొని పడుకొని
నేల మీదనే ఉన్న హేమంతను సున్నితంగా తన 2 చేతులతో ఎత్తుకున్నాడు. కారులో వెనక సీట్లో పడుకోబెట్టాడు. పిల్లలిద్దరిని తీసుకుని 2 ఇళ్ళు తాళం పెట్టి కారులో కూర్చున్నాడు. హాస్పిటల్ నుండి తిరిగి ఇల్లు చేరుకునేటప్పటికి రాత్రి 10 గంటలైంది. దారిలో భుజం మీద నిద్రపోయారు సుభాష్. ఇంటికి రాగానే రాజేంద్ర పిల్లలిద్దరికీ భోజనాలు తినిపించాడు. తన గదిలోనే ప్రత్యూష తనకు తమ్ముడికి పడక పరిచింది. వంటగదిలో మధ్యలో తలుపు ఉంచేశాడు రాజేంద్ర. వాళ్ళని పడుకోనిచ్చి తను గదిలోకి వచ్చేశాడు. భోజనం కానిచ్చి కలం బుచ్చుకొని టేబుల్ ముందర కూర్చున్నాడు. ఆవిడకి సహాయంగా వాళ్ళ ఎవరినైనా పిలిపించండి అన్న డాక్టర్ మాటలు గుర్తొచ్చాయి. ఎవరున్నారు వచ్చి ఈమెకు సహాయం చేసేవాళ్ళు అని అనుకున్నాడు. ఆమెను అడగడం దండగే అనిపించింది. ఆమె పనిచేసే స్కూల్లో సహోద్యోగులు స్నేహితురాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఉదయమే కనుక్కొని చెప్పాలి అని అనుకున్నాడు. ఆవేళ ఉదయం అతని మనసులో వచ్చిన ఇతివృత్తం కథగా రూపుదిద్దుకుంటోంది. చేతిలో కలం తన పని తాను చేసుకుపోతోంది. అలా ఎంతసేపు రాశాడో టైమే చూసుకోలేదు. ఎప్పుడో అంకుల్ అన్న పిలుపు వినిపిస్తే తల తిప్పి చూశాడు రాజేంద్ర. ఎదురుగా సుభాష్ నిల్చునున్నాడు. ఏంటి బాబు నిద్రలో లేచిపోయావు అంటూ కుర్చీలోంచి లేచి వాడి దగ్గరగా వెళ్ళాడు. అమ్మ లేదంటూ భయంగా ఉంది, అందుకని మీ దగ్గరకు వచ్చేసా అన్నాడు సుభాష్. పోనీలే నా దగ్గరే పడుకో, రా పడుకుందాం, పొద్దుపోయిందా అంటూ వాడి తల మీద చెయ్యేసి పడక దగ్గరికి నడిచాడు. వెనకాలే నడిచొచ్చింది ప్రత్యూష. నాకు భయంగా ఉంది అంకుల్, నేను ఇక్కడే పడుకుంటా అంటూ ముగ్గురు రాజేంద్ర మంచంలోనే పడుకున్నారు. అతనికి ఈ అనుభవం కొత్తగా ఉంది. అయినా అంతదాకా మేలుకొని అలసి ఉన్నాడేమో ఆదమరిచి నిద్రపోయాడు. ఉదయం ఆలస్యంగా మెలకు వచ్చింది. పిల్లలు కాళ్ళు చేతులు తప్పించుకొని లేచి పెరట్లోకి వెళ్ళాడు రాజేంద్ర. ఆవేళ స్కూల్కి వెళ్ళేది లేదని మొరాయించారు పిల్లలు. ముగ్గురు తయారై హాస్పిటల్కి బయలుదేరారు. ఉదయం టిఫిన్ ఉప్మా చేశాడు. అదే కాస్త చిన్న స్టీల్ డబ్బాలో వేసుకొని వెళ్ళాడు హేమంత్ కోసం. ముఖం అది కడిగించి మంచం మీద 4 దిళ్ళు ఆనుకునేలా వేసి కూర్చోబెట్టి ఉన్నారు హేమంత్ని. నీరసంగా మొహమాటంగా నవ్వుతూ పిల్లల్ని రాజేంద్రని ఆహ్వానించింది. రండి రండి అంటూ. పిల్లలు బాగా సతాయించారా మిమ్మల్ని? ఐఎమ్ సారీ, నా అనారోగ్యం వల్ల మీకు ఈ ఇబ్బంది అయింది. ఇంకొక చిన్న పని చేసి పెట్టండి. చెప్పండి. నా కొలీగ్ ఒక ఆమె ఉన్నారు, కొంచెం ఇప్పుడే ఆమె స్కూల్కి వెళ్ళిపోయేలోగా వెళ్ళి తెలియజేయండి ఈ సంగతి. వీలైతే పిల్లల్ని వాళ్ళింటికి పంపించేద్దాం. అబ్బే ఎందుకండి, వాళ్ళ వల్ల నాకేం నష్టం కష్టం. వాళ్ళిద్దరూ నాకెంతో సహాయంగా ఉంటారో మీకు తెలుసా? మంచి పిల్లలు. రాత్రి మీకోసం పేచీ పెట్టుకొని కూర్చుంటారేమో అని అనుకున్నాను. అదేం లేదు, పరిస్థితి అర్థం చేసుకున్నారు. చిన్నవాళ్ళైనా మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కాకుండా ఉంది. ఆమె అలా అనడంలో ఇష్టం లేని వాడలాగా మాట మార్చేశాడు. రాజేంద్ర సుహాసిని అడ్రస్ అడిగి తీసుకుని ఆమె ఇంటికి బయలుదేరాడు. అప్పటికే స్కూల్కి వెళ్ళడానికి తయారై ఉన్న సుహాసిని రాజేంద్ర వెంట హాస్పిటల్కి బయలుదేరింది. భలే పని అయిపోయింది కదండి. అసలు ఎట్లా పడ్డారు? హాస్పిటల్లో ఉన్నారని చెప్పగానే నేను ఎంత గాబరా పడిపోయానో. ఇప్పుడు ఎలా ఉంది హేమలత గారు? కొంచెం పర్వాలేదు, అయినా పూర్తిగా వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదన్నారు డాక్టర్. మునుపు 2-3 సార్లు నడునొప్పికి బాధపడ్డారు కదూ? నాకు గుర్తుంది. ఎందుకైనా మంచిది వారం కాకపోతే మరో వారం ఉన్నాయి. పూర్తిగా నయమైపోతే అప్పుడు రండి ఇంటికి. నేను రాస్తాలేండి లీవ్ లెటర్, సంతకం చేసేస్తే హెడ్ మాస్టర్ గారికి ఇచ్చేస్తాను అంటూ బ్యాగ్లోంచి పెన్ కాగితం బయటికి తీసింది. బయట వరండాకు ఆనుకొని ఉన్న పూల తోటలో బెంచి మీద కూర్చుని ఉన్నారు రాజేంద్ర పిల్లలు. హేమంత్ సంతకం చేస్తూ ఉండగా అడిగింది సుహాసిని. అన్నట్టు ఆయన ఎవరు? మీ బంధువులా ఉన్నారు? కాదు, పెన్ అందించింది సుహాసిని. మరి మా పక్కింట్లో ఉంటారు. ఆయన ఫ్యామిలీ ఇంకా పెళ్ళవలేదు. మంచి ఆయనే, చాలా సహాయం చేస్తున్నాడు. అవును, నిన్న ఆయన సహాయమే కనుక లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో. అప్పుడు అతను తనని చేతుల్లో ఎత్తి మోసుకొని వచ్చి కారులో పడుకోబెట్టడం గుర్తొచ్చి సిగ్గుతో ఆమె ముఖం కందిపోయింది. అవును, నాకొక అనుమానం హేమంత్ గారు, ఈయన ఎక్కడో చూసినట్టుందండి. ఎందుకో కానీ. నిజమే, మనిషి ఏమో కానీ ఫోటోలో చూసుంటారు. రాజేంద్ర అని కథలు రాసేవారు రచయిత ఆయన. బాగుంటారు ఆయన అన్నారు ఒకసారి మీరు నాతో, గుర్తుందా? ఆయనే ఈ రాజేంద్ర. ఏంటి ఇంత సామాన్యంగా కనిపిస్తున్న ఈ వ్యక్తి రాజేంద్ర?
అంటే ఆశ్చర్యంగా ఉందే, మీకు నిజంగా తెలుసా? సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చిన రాజేంద్ర, పోనీ రచయితలు అంటే ఎట్లా ఉండాలో మీరు చెప్పండి అన్నాడు నవ్వుతూ. బే అది కాదండి అని బెరుగ్గా నవ్వుతూ, నేను వెళ్ళొస్తాను. హేమంత్ గారు, మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా మీ భోజనం మా ఇంటి నుంచి వస్తుంది, కాదనకండే. నేను మా వంట అవ్వో పట్టుకొస్తాం. ఏమర్రా పిల్లలు, ఇవాళ స్కూల్కి నామం పెట్టారా? పోనీ నాతో వచ్చేయండి. మీ అమ్మ ఇంటికి వచ్చేదాకా నా దగ్గర ఉందరు. ఏమంటారు హేమంత్ గారు అంది సుహాసిని. నాదేముంది, వాళ్ళని అడగండి. వద్దులేండి, టీచర్ ఇంట్లో అంకులు ఉంటారు కదా, మాకేం భయం లేదు జవాబిచ్చింది ప్రత్యూష. పోనీ సాయంత్రాలు వచ్చి కాసేపు ఆడుకొని వెళ్ళండి. మరి నేను వెళ్ళొస్తా అని అందరికీ చెప్పి బయలుదేరింది సుహాసిని. రాజేంద్రకి సమయం ఎలా గడిచిపోయింది తెలియడం లేకుండా ఉంది. పిల్లలిద్దరూ మామూలుగా స్కూల్కి వెళ్ళొస్తున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు రాజేంద్ర గదిలోనే ఉంటారు. సాయంత్రం కాలవగట్టు దాకా షికారుకి వెళ్ళి వచ్చారు. భోంచేసి హోంవర్క్లు ముగించుకొని పడుకొని చేరతారు ప్రత్యూష, రాజేష్. కొత్తగా ఇల్లు శుభ్రం చేసి పాత్రలు కడిగి పెట్టేందుకు ఒక కుర్రాడు దొరికాడు రాజేంద్రకి. రోజు ఒకసారి ఉదయం వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతాడు. వాడి ఇల్లు చాలా దూరం, అందుకని సాయంత్రం రానక్కర్లేదని రాజేంద్ర వాడికి చెప్పాడు. హేమంత పూర్తిగా కోలుకున్నట్టే. ఆవేళ శుక్రవారం. ఆదివారం సాయంత్రం హేమలత ఇంటికి వెళ్ళవచ్చునని చెప్పారు డాక్టర్. రేపు అవతలి గదులు కూడా శుభ్రం చేయించాలి అని అనుకున్నాడు రాజేంద్ర. పిల్లలిద్దరూ నిద్రపోయారు. కూర్చుని రాసుకోవచ్చని వాళ్ళిద్దరి మధ్యలో పడుకొని కబుర్లు చెప్తున్నాడు అతను. అంకుల్, మాకొక కథ చెప్పవా అని అడిగాడు సుభాష్. అవును అంకుల్, మంచి కథ చెప్పాలి. మంచి కథ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కదమ్మా. పో అంకుల్, అన్ని కథలు రాస్తున్నావు, ఏం తెలియదు అంటావు. పోన్లే, ఒకటి చెప్తాను, మీరే నిర్ణయించండి బాగుందో లేదో. ఇదిగో చెప్పేస్తున్నా, శ్రద్ధగా వినాలే. మరి అంతా అయిన తర్వాత నేను అడిగిన దానికి జవాబులు చెప్పగలగాలి, సరేనా? అలాగే అన్నట్టు ఒక ఊరిలో ఒక రాజు, దాసు అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇంట్లోనూ స్కూల్లోనూ ఇద్దరు కలిసి ఉండేవారు. ఒకే బెంచ్ మీద కూర్చోవడం, ఎక్కడికి వెళ్ళినా ఏ ఆట ఆడినా ఇద్దరు ఒకే చోట కనిపించేవారు. స్కూల్లో మాస్టర్ దగ్గర నుంచి పిల్లల దాకా వాళ్ళని జంట కవులు అని పిలిచేవారు. రోజులు నెలలు సంవత్సరాలుగా మారి కాలం గడిచిపోతోంది. కాలంలో మిత్రులు ఇద్దరూ విడిపోవలసి వచ్చింది. రాజు రాజారావుగా, దాసు రామదాసులు అయ్యారు. రాజారావుకి అదృష్టం కలిసొచ్చింది. కొద్ది పెట్టుబడితో చిన్నగా ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి అయి లక్షలు గడించాడు. పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు కోరింది కొని అందిస్తున్నాడు. లంకంత మేడ కట్టించాడు. ఇల్లంతా ఖరీదైన వస్తువులు, వెండి బంగారంతో నింపేశాడు. ఇక్కడ రామదాస్ పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఆ జీతం దేనికి చాలకుండా ఉంది. ఇంటి నిండా పిల్లలు. రోగాలతో మంచంలో ఉన్న రామదాస్ తల్లిదండ్రులు. వాళ్ళకి మంచి వైద్యం చేయించేందుకు కూడా అతని దగ్గర డబ్బులు లేవు. ఏదోలా కాలం వెళ్ళదీస్తున్నాడు. రామదాసు పెద్ద కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు. అతనికి తగిన సంబంధం ఒకటి వచ్చింది. అంతా నచ్చింది. కానీ వాళ్ళు 10,000 రూపాయలు కట్నం అడుగుతున్నారు. అంత సొమ్ము రామదాస్ ఎక్కడి నుంచి తెస్తాడు? ఇదిగో ప్రత్యూష, కట్నం అంటే ఏంటో తెలుసా? తెలుసు అంకుల్, కానీ పెళ్లి చేసుకోవడానికి అట్లా డబ్బు ఎందుకు అడుగుతారు అంకుల్? చెప్పవు? ఆ సందేహం ఇంకోసారి తీరుస్తాను, కానీ అంకుల్ని కథని చెప్పనీయవే నసిగాడు సుభాష్. సరే, ఇంతకీ కథలో ఎక్కడున్నాం మనం? రామదాస్కి 10,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తెస్తాడు? అంతవరకు చెప్పారు అంకుల్, రెడీగా అందించాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి భగవంతుడా అని దిగిలి పడిపోయి కూర్చున్నాడు రామదాస్. అప్పుడు ఆయన భార్య రాజారావుకి గుర్తు చేసింది. ఆయన దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పింది కదా అంకుల్. అరే, నీకెలా తెలుసమ్మా? భలే కనుక్కున్నావే. నువ్వు చెప్తుంది కొంచెం కృష్ణుడు కుచేళ్ళుడు కథలా ఉంటేను, ఆ కథ మా తెలుగు వాచకంలో ఉంటేను. అబ్బా, నువ్వు అసలు అంకుల్ని కథ చెప్పనివ్వవేమే? కోపం వచ్చేసింది సుభాష్కి. సరే సరే, ఇదిగో చెప్పేస్తున్నాను. నువ్వు చెప్పింది రైటే. రామదాసును ఆయన భార్య సహాయం కోరమని చిన్ననాటి మిత్రుడు లక్షాధికారి అయిన రాజారావు దగ్గరకు పంపించింది. రామదాసు రాజారావు ఇంటికి వెళ్ళాడు. ఇల్లంటే ఇల్లు కాదు, పెద్ద మేడ, పెద్ద మీసాలున్న వాచ్మ్యాన్ ఉన్నాడు. ఇతను ఇంకా అంత దూరంలో ఉండగానే అతని బీద వేషం చూసి ఎవరనుకున్నాడో ఏమో, ఏయ్
నువ్వెందుకు వచ్చావు ఇక్కడ, వెళ్ళి అవతలికి అని గదమాయించాడు వాచ్మెన్. బెదిరిపోతూ అన్నాడు రామదాసు, రాజారావు గారిని చూడాలి అని. ఏంటి అయ్యగారన్నా? తనకు సరిగ్గా వినిపించిందా లేదా అని వాచ్మ్యాన్కి అనుమానం. అవును, ఆయనే. నేను ఆయన చిన్నప్పుడు స్నేహితులం. నత్తిగా అన్నాడు రామదాసు. నీ దరిద్ర మొహానికి అయ్యగారు స్నేహితుడా? పో అవతలికి అని వాచ్మ్యాన్ తరిమి వేయబోయాడు అతన్ని. మేడ 2వ అంతస్తులో తన గది కిటికీ దగ్గర కూర్చుని ఉన్న రాజారావు గేట్ దగ్గర జరుగుతున్న డ్రామా అంతా చూశాడు. అంత దూరం నుంచే చిన్ననాటి స్నేహితుడిని గుర్తుపట్టాడు. నౌకర్ని పిలిచి చెప్పాడు రామదాసుని ఇంట్లోకి తీసుకురమ్మని. స్నేహితుడిని సాధారణంగా పరామర్శించి సుష్టిగా భోజనం పెట్టి వచ్చిన విషయం ఏమిటో తెలుసుకుందామని కబుర్లలో పెట్టాడు రాజారావు. తన దీన గాథ అంతా చెప్పుకొచ్చాడు. తాము విడిపోయిన నాటి నుంచి తను పడిన కష్టాలు కన్నీళ్ల గురించి మిత్రుడికి వివరించాడు. చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి షావుకారు అయిపోయిన రాజారావు, తన స్నేహితుడైన రామదాసు, అతని కుటుంబం రోజుకొక్క పూట మాత్రమే భోజనం చేయగలుగుతున్నారని విని బాధతో దుఃఖించకుండా ఉండలేకపోయాడు. రామదాస్ చెప్పడం, రాజారావు వినడం అయిపోయాయి. మొహమాటం వల్ల అసలు వచ్చిన పని చెప్పకుండానే తిరుగు ప్రయాణమయ్యాడు అతను. రాజారావే అడిగాడు, ఎంతకు నువ్వు వచ్చిన అవసరం ఏంటో చెప్పనే లేదు రాము అన్నాడు. మెల్లగా విషయం చెప్పాడు రామదాసు. నిజానికి 10,000 రూపాయలు ఇవ్వడం రాజారావుకి పెద్ద కష్టమేమీ కాదు. అతనికి ఇవ్వాలనే ఉంది. అయినా ఒక తమాషా చేశాడు. ఎదుగో రాము, ఈ నా 2 కళ్ళు నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదూ. ఇందులో 1-2 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో పోగొట్టుకున్నాను. దాని స్థానంలో అచ్చు కన్నులాగే కనిపించే గాజు కన్ను చేయించి అమర్చుకున్నాను. బాగా చూసిన 2 కళ్ళల్లో ఏది గాజు కన్నో కనిపెట్టగలవా? ఆ పని చేయగలిగితే నీకు 20,000 రూపాయలు ఇప్పుడే ఇచ్చేస్తాను అన్నాడు. రామదాసు 2 క్షణాల్లో సమాధానం చెప్పాడు. నీ కుడికన్ను గాజు కన్ను రాజు అని. అతను చెప్పింది రైటే. అరే, ఎలా తెలుసుకున్నాడు అంకుల్? కథంతా విన్నాడుగా. జవాబు మీరే ఆలోచించి చెప్పాలి. అక్క తమ్ముళ్ళిద్దరూ కాసేపు మంతలా లాడారు, ఆలోచించారు. కానీ సమాధానం మాత్రం దొరకలేదు. నువ్వు చెప్పే అంకుల్ ఆవలిస్తూ అన్నాడు సుభాష్. సరే అలాగే. ఇదిగో మీకు వచ్చిన అనుమానమే రాజారావుకి వచ్చింది. ఎలా కనుక్కున్నావు అని అడిగాడు మిత్రుడు. ఈ రోజంతా నా కథ నీకు చెప్తే విన్నావు. నా కష్టాలు, నేను పడుతున్న బాధలు అన్నీ చెప్పగానే విని నీకు బాధతో కన్నీళ్ళు వచ్చాయి కదురాజు. అప్పుడు నీ ఎడమ కంట్లో మాత్రమే నీళ్లు ఉరడం చూశానయ్యా అన్నాడు రామదాసు. రాజు దాస్కి 20,000 రూపాయలు ఇచ్చి పంపించాడు. అయిపోయింది కదా అని ముగించాడు రాజేంద్ర. పిల్లలిద్దరూ నిద్రపోయారు. హఠాత్తుగా హేమంత భర్త శివరావు గుర్తొచ్చాడు రాజేంద్రకు. త్వరలో వస్తానని ఉత్తరం రాసిన అతను ఏ రోజున ఊడి పడతాడో అని ఆ సమస్య గురించి ఏమీ ఆలోచించలేదు అని అనుకున్నాడు. ఇల్లంతా తలుపులు కిటికీలు తెరిచి గదులన్నీ పని కుర్రాడితో శుభ్రం చేయించాడు రాజేంద్ర. శనివారం మధ్యాహ్నం స్కూల్ ఉండదు. ప్రత్యూష, సుభాష్లు ఇంట్లోనే ఉన్నారు. సందడిగా గదులన్నిట్లో తిరుగుతూ అల్లరి చేస్తున్నారు. ఇల్లు తుడవడానికి పాత బట్ట ఒకటి కావాల్సి వచ్చింది. పైన అటక మీద పెట్టిలో ఉందంకుల్, నేను తీసివ్వనా అని అడిగింది ప్రత్యూష. ఎలా ఇస్తావు? ఏది ఇలారా, నా భుజాల మీద ఎక్కి చూడు, కనిపిస్తుందేమో అంటూ ప్రత్యూషని భుజాల మీద ఎక్కించుకున్నాడు రాజేంద్ర. దొరికింది అంకుల్ అని పాప కేకవేయగానే చిన్నగా దింపుకున్నాడు రాజేంద్ర. సరిగ్గా అప్పుడే వచ్చిన కొత్త వ్యక్తి గడప దగ్గర నుంచుని ఈ దృశ్యాన్ని వింతగా చూస్తున్నాడు. గడప దగ్గర అలికిడి అనిపించి ప్రత్యూషను దింపి అటు తిరిగి చూశాడు రాజేంద్ర. అతడెవరో మొదట అర్థం కాలేదు. దాదాపు 35 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఆ వ్యక్తికి లోతుకు పోయిన బుగ్గలు, గుంటలు పడ్డ కళ్ళు, బక్క చిక్కిన శరీరం, వేసుకున్నది సిల్క్ జుబ్బా, టెరికాటన్ ప్యాంట్ అయినా అవి బాగా నలిగి మాసి రంగు తేలి వెలిసిపోయినట్టుగా ఉన్నాయి. అతన్ని చూడగానే ఏదో జ్ఞాపకం వచ్చింది రాజేంద్రకి. అయినా అనుమానంగా మీరెవరు అని అడిగేశాడు. ఆ వచ్చినది శివరావు. అప్పటికి కొద్ది నిమిషాల క్రితమే ఆ ప్రాంతంలోకి వచ్చిన అతను ఈ ఇంటిని, ఇందులో ఉన్న వారి కదలికల్ని గమనిస్తున్నాడు. స్వయంగా ఉండి ఇల్లు శుభ్రం చేయిస్తూ నిల్చుని ఉన్న ఆజాని బాహుడైన అతనెవరో అంతు తెలియలేదు శివరావుకి. హేమలత ఉంటున్న ఇల్లుదేనా అని అనుమానంతో తన దగ్గరున్న చీటీలో చూసుకుంటూ నమ్మకం కుదిరాకే దగ్గరగా నడిచొచ్చాడు. అక్కడ ఆడుతూ కనిపించిన పిల్లల వయసు తన లెక్కకి సరిపోయాయి. వాళ్ళు తన సంతానమే అయి ఉండాలి. ఎంత పెద్దవాళ్ళు అయ్యారు అని అనుకున్నాడు. అతను చూస్తూ ఉండగానే ప్రత్యూష
రాజేంద్ర భుజాల మీదకి ఎక్కడం జరిగింది. తనింకా ఆశ్చర్యం నుంచి కోలుకోకుండానే మీరెవరు అని అడిగేసరికి బెత్తరపోయాడు శివరావు. నన్ను శివరావు అంటారు. ఇది స్కూల్ టీచర్ హేమంత్ గారు ఇల్లేనా? ఓహో, మీరేనా శివరావు గారంటే? ఇదే ఇల్లు, రండి లోపలికి అని ఆహ్వానించాడు. ఇంటిని లోపల గదులన్నీ ద్వారాల్ని పరీక్షగా చూస్తున్న శివరావు కళ్ళు వాటిలో ఉన్న అనుమానం రాజేంద్ర దృష్టిని దాటిపోలేదు. ఆ అనుమానమే అతనికి ఇన్నాళ్ళుగా ఆలోచిస్తున్న సమస్యకు సమాధానం చూపించినట్టు అయింది. పిల్లలు వచ్చిన ఆయన అంకుల్ ఫ్రెండ్ కాబోలు అని అనుకున్నారు. రాజేంద్ర కూడా వాళ్ళకేం చెప్పలేదు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. ప్రయత్నపూర్వకంగానే ఏకవచనం ప్రయోగించాడు రాజేంద్ర. అలాగా, ఏమిటి సుస్థి? శివరావు ఆలోచిస్తున్నది వేరు, అడుగుతున్నది వేరు అని అక్కడున్న ఇద్దరికీ తెలుసు. నడుంలో కండరాలు దెబ్బతిన్నాయట, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, రేపు డిశ్చార్జ్ చేస్తారు. అన్ని విధాలా దీనావస్థలో ఉన్న శివరావును హేమంత్ ఆదరిస్తే అతను 3 నెలలకి ఎట్లా తయారైపోయి ఆమెని అణిచివేయాలని ప్రయత్నించగలడో మనసులో ఊహించాడు రాజేంద్ర. అతను ఇక్కడ ఉండనీయడానికి వీల్లేదు, ఎలాగైనా పంపించేయాలి. ఎన్నాళ్ళు ఇలాంటి పరిస్థితి వస్తే తను ఏ అధికారంతో ఆమె తరఫున మాట్లాడగలడు అని మదనపడ్డాడు. ఇప్పుడే తెలుస్తోంది, తనకు కావలసిన అధికారం కాదు, కాస్త సమయస్ఫూర్తి ఉపయోగిస్తే చాలు. ఇంతకీ మీరెవరు అని శివరావు ఎప్పుడు అడుగుతాడా అని ఎదురుచూస్తూ మాట్లాడుతున్నాడు రాజేంద్ర. అనుకున్నట్టు సాయంత్రం కాకుండానే ఆదివారం ఉదయమే డిశ్చార్జ్ చేశారు హేమంత్ని. సుహాసిని వెంట జట్కా బండిలో ఇంటికొచ్చేసింది. ఇంటి నుంచి దూరంగా ఉంది. 10 రోజులే అయినా ఎన్నో రోజులైనట్టు అనిపించింది ఆమెకు. నడుం దగ్గర ఎక్కువగా ముందుకు వంగకుండా నిటారుగా నడవడం ప్రాక్టీస్ చేయించారు హాస్పిటల్లో. నడుం మీద చేయబెట్టుకొని జట్కా దిగి లోపలికి నడిచింది. వెంబడి సూట్ కేసుతో సుహాసిని వస్తోంది. పూల మొక్కలకు పాదులు చేస్తున్నాడు రాజేంద్ర. పక్కనే కూర్చొని సహాయం చేస్తోంది ప్రత్యూష. సుభాష్ మాత్రం అతని వీపు మీద వంగి నిల్చుని భుజం మీద నుంచి తొంగి చూస్తున్నాడు. అలాగే నుంచుండిపోయారు సుహాసిని, హేమంత. నేను లేని కొన్ని రోజులకే వీళ్ళు ఇతనికి ఎంత సన్నిహితులైపోయారో అని ఆశ్చర్యపోతోంది హేమలత. ఇతను వీళ్లతో చనువుగా ఉంటాడా? ఈవిడ మరీ ఇతన్ని గురించి మునిపెన్నడూ చెప్పలేదే అనుకుంది సుహాసిని. వీళ్ళు రాకని ప్రత్యూషే ముందు గమనించింది. అమ్మ వచ్చేసింది అంకుల్ అని కేకేసింది. సంతోషం పట్టలేక సంభ్రమంగా చేతులు దులుపుకొని లేచి నిల్చున్నాడు రాజేంద్ర. అరే, సాయంత్రం మేము వచ్చి మిమ్మల్ని తీసుకురావాలని అనుకున్నాం, ముందే వచ్చేసారే, రండి, మీ ఇల్లు సిద్ధంగా ఉంది అని దగ్గరికి వేసి ఉన్న తలుపులు తెరిచాడు. ఆ వేళ ఆదివారం కాబట్టి సాయంత్రం దాకా ఇక్కడే ఉండిపోయాను సుహాసిని. స్నేహితురాలు ఇద్దరూ కలిసి వంట చేశారు. రాజేంద్రతో సహా అందరూ కలిసి ఒకే చోట భోంచేశారు. పిల్లలు తీరు గమనిస్తూనే ఉంది హేమంత. ఇద్దరిలోనూ ముఖ్యంగా సుభాష్ రాజేంద్రను వదిలి యువతలకి రావడమే ఇష్టపడటం లేదు. అతను మాట్లాడడం ఆపి ఏదైనా చదువుతున్నా లేదంటే రాసుకుంటున్నా తను కూడా ఒక పుస్తకం పుచ్చుకొని అక్కడే కూర్చుని రాసుకుంటున్నాడు. ఈ చనువు ఎక్కడికి దారి తీస్తుందో అని భయమేసింది హేమలతకు. వీళ్ళిద్దరిని మొదటి రోజే బలవంతంగా ఆయన సుహాసిని ఇంటికి పంపించేసి ఉండాల్సింది అని అనుకుంది. కానీ ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? ఇప్పటికైనా వీళ్ళని కాస్త కట్టుదిట్టంలో పెట్టాలి అని అనిపించింది ఆమెకు. మొహమాటం వల్ల, మంచితనం వల్ల అతను తనకు సహాయం చేయబోతే తాము పూర్తిగా అతని మీద ఆధారపడి అతని శ్రమయం వృధా చేయడం, అతని కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం ఏమైనా న్యాయమా? సాయంత్రం రాజేంద్ర బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళ క్లాస్ పుస్తకాలు బయటికి దించింది. చదువు చెప్పడం ప్రారంభిస్తూ అడిగింది. రాత్రిళ్ళు ఇద్దరూ గదిలోనే పడుకుంటున్నారా? నువ్వు లేవు కదా, భయమేసింది, అందుకనే అంకుల్ దగ్గరే పడుకుంటున్నాం. భోజనాలు కూడా అంకుల్ దగ్గరేనమ్మా. ఇద్దరున్నారుగా, భయం ఏంటి? సిగ్గులేదు ఒకరిని తోడు తెచ్చుకొని పడుకోవడానికి? అయ్యో, మాకేం భయం, ఊరికే బోర్ అంతే. అంకుల్ అయితే నిద్రపుచ్చేదాకా కబుర్లు కథలు చెప్తారుగా. నీ మొహం వెధవ, ఆయనకు అదే పని అనుకున్నావా? లేదమ్మా, ఆయనకి మేమంటే చాలా ఇష్టం. చాలు, నోరు మూయండి, ఇన్ని రోజులు వెళ్ళింది చాలు. మాటి మాటికి ఆయన గదిలోకి దూరితే తన్నులు తింటారు, కోపంగా అంది హేమంత. సుభాష్కి అమ్మ మాటలు రుచించలేదు. పో అమ్మా, నీకేం తెలుసు? మా ఫ్రెండ్స్ అంతా ఎంచక్కా వాళ్ళ నాన్నలతో కబుర్లు కథలు చెప్పించుకుంటారు. మాకు ఉన్నది అంకులే కదా, ఆయనతో మాట్లాడితే నీకేంటి నష్టం? నాన్న అన్న మాట
కొడుకు నోట రాగానే రెచ్చిపోయింది హేమలత. ఎర్రగా కందిపోయేలా సుభాష్ చెంపలు వాయించేసింది. హేమంత్ గారు అన్న రాజేంద్ర కేకతో చేష్టలు దక్కి నిల్చుండిపోయింది. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న సుభాష్ అంకుల్ అంటూ వెళ్ళి అతని కాళ్ళకి చుట్టుకున్నాడు. వచ్చే ఎపిసోడ్లో శివరావు అంటూ వచ్చిన అతని తండ్రి ఏం చేశాడో మరి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామా? ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎక్కువ లైక్లు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో షార్ట్స్లో కూడా ఇదివరకు చదివిన నవలల లింకులు పెడతాను, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.